పాకిస్తాన్‌లో ఉగ్రమూకలకు ఊహించని దెబ్బ తగులుతుంది. తిరుగుబావుట ఎదురువేస్తున్నారు. ఎంత దారుణమైన సిట్యుయేషన్ ఉన్నదంటే వాళ్ళనేమి భారత్ టచ్ అవసరం లేదు ఉగ్రవాదుల్ని. పాకిస్తాన్ ముస్లింలే ఆళ్ళు కనిపిస్తే కొట్టి చంపేయడానికి సర్వం సిద్ధం చేశారు. చాలా ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. అసలు కీలకమైన మసీదుల్లో కూడా తీర్మానాలు చేసేసుకుంటే ఇంక పరిస్థితి ఏ రకంగా ఉందో ఇంక ఆలోచించుకోవచ్చు. అంటే వాళ్ళు ఎప్పుడూ కూడా ఈ రకమైన దుస్థితిలో మేము బతకాల్సి వస్తుందని వాళ్ళు ఊహించలేదు. ఎంతసేపు మాకు సపోర్ట్ చేస్తున్నారు కదా దేశం పాకిస్తాను. మనం ఆడమంటే ఆడతారు, పాడమంటే పాడతారు. అంతా మన చేతుల్లోనే ఉన్నదని చెప్పి సంబరాలు చేసుకున్నారు. ఆ రోజులు పోయినాయి. కౌంట్‌డౌన్ స్టార్ట్ అయిపోయింది. ఎవరైనా ఉగ్రవాది, ఉగ్రమూక, ఉగ్రవాదం, జిహాద్ అనే మాటొచ్చిందంటే పాక్ ముస్లింలే తరిమి తరిమి పిచ్చి కుక్కను కొట్టినట్టు కొట్టేసే పరిస్థితి. ఆ రకమైన తీరి కూడా మొదలైపోయింది. ఇంకెక్కడ క్షమించే పరిస్థితి లేదు. చాలా కీలకమైన వీడియో ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా వైరల్ అవుతున్నదండి. పాకిస్తాన్ వాళ్ళ కల్లో కూడా ఆ ఉగ్రవాదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికి కూడా చెమటలు పట్టేస్తున్నాయి. ఏంటి ఈ రకంగా పౌరులు ఇంత తిరుగుబాటు ఉంటుందా? ఇంత దారుణమైన పరిస్థితుల్లో ఉంటుందా? అని వాళ్ళు బెంబేలెత్తిపోతున్నారు. ఎక్కడ దాక్కోవాలో తెలియని పరిస్థితి. ఏం చేయాలో అర్థం కాని దుస్థితి. ఎందుకు ఈ విషయం అంటే యుద్ధానికి ముందే పాకిస్తాన్‌లో అంతర్యుద్ధం మొదలైపోయింది. భారత్ ఒక్క బుల్లెట్ పేల్చకున్నా, చుక్క రక్తం చిందించకున్నా పాక్ పాలకులు, సైన్యాన్ని వ్యతిరేకిస్తున్న పాక్ ముస్లింలు, పాక్ ప్రజలు, పాక్ పౌరులు. ఒకవైపు భారత్ మాక్ డ్రిల్‌కు ఆదేశాలు జారీ చేయడం, దేశవ్యాప్తంగా కదా ఉరకలు వేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లోని రక్తం మరిగిపోతుంది వాళ్ళందరికీ కూడా. ఎట్టి పరిస్థితుల్లోని ఇంక క్షమించేది లేదు, క్షమించేది లేదు. సహించాం, సహించాం, సహించాం. ఓపిక నశించిపోయింది. ఇంక తాడో పేడో తేల్చుకోవాలి. తాడో పేడో ఏముండదు. దొరికినోడిని దొరికినట్టుగా మట్టు పెట్టియడమే. ఇదే టార్గెట్. ఆ రకంగానే ముందుకు సాగుతున్నాడు. దీని మీద మాక్ డ్రిల్ చేస్తున్నారన్న వార్త రాగానే పాకిస్తాన్‌కి మరింత వణుకు పుట్టుకుంది. ఈళ్ళు మాక్ డ్రిల్ చేస్తున్నారంటే ఏ టైంలోనో వచ్చి వేసేస్తారో దెబ్బ. ఆ దెబ్బలను తట్టుకునే పరిస్థితి లేదు అని చెట్టుకొకడో, పుట్టకొకడో పరిగెడుతున్నారు. సరే ఏదన్నా షెల్టర్ ఉండి అందులో దాక్కుందామంటే అక్కడ పౌరులే తిరగబట్టు మొదలుపెట్టేశారు. దొరికినోడు దొరికినట్టుగా వాళ్ళు వాయించేస్తున్నారు. అయన్నీ వీడియోలవి బయటికి రావట్లేదు. అయితే 1971 యుద్ధం తర్వాత మళ్ళీ ఇప్పుడే ఈ తరహాలో మాక్ డ్రిల్‌కి పిలుపునివ్వడం అండి. 1971 వార్ తర్వాత భారత్ మళ్ళీ నిర్ణయం తీసుకున్నదంటే అలాంటి పెనుముప్పు పాకిస్తాన్‌కి పొంచి ఉంది అని చెప్పకనే చెప్తున్నారు. ఆ సిగ్నల్స్ ఎళ్ళిపోయినాయి ఆల్రెడీ. ఇదిగో చూడండి. ఉగ్రమూకలకు పాక్ ముస్లింల టెర్రర్. దొరికినోడిని దొరికినట్టుగా ఏసేస్తున్నారు. ఎక్కడ మాట వినిపించడానికి లేదు. అలాంటి సిట్యుయేషన్‌లో ఉంది. ఇక దేశమంతా మాక్ డ్రిల్‌కు సన్నాహాలు జరుగుతున్న టైంలో పాకిస్తాన్‌లోని చాలా కీలకమైంది ఇది. ఇస్లామాబాద్ లాల్ మసీదులో అనూహ్యమైన ఘటన, ఊహించని ఘటన. ఒక వీడియో వైరల్ అవుతుంది ఇప్పుడు. అదేంటంటే భారత్‌తో యుద్ధం జరిగితే పాక్‌కు మద్దతుగా నిలుస్తారా అని చెప్పి మత గురువు మౌలానా అబ్దుల్ ఘాజీ అక్కడ ఉన్న వాళ్ళందరిని అడిగారు మసీదులో. ఇంకా లాల్ మసీద్ ఇస్లామాబాద్ అంటే అదొక ఫ్యాక్టరీ. వాళ్ళే తయారు చేసి పంపిస్తుంటారు. సూసైడ్ బాంబర్స్ దగ్గర నుంచి, ఉగ్రవాదుల దగ్గర నుంచి మొత్తం ట్రైనింగ్. ఇంకా ఫ్యాక్టరీ. అంత దారుణంగా ఉంటుంది అక్కడ. అలాంటి కరుడుగట్టిన ప్రాంతంలో ఆయన అడిగాడు. ఏమని? మౌలానా అబ్దుల్ ఘాజీ గారు. ఏంటి పరిస్థితి? మరి పాక్ యుద్ధం మీద మరి ఉరకలు వేస్తుంది భారతదేశం. యుద్ధం చేస్తామంటున్నారు. మరి మనం ఏం చేయాలి? దీనికి మద్దతు పలకాలా? నిరసనలు పలకాలా? లేకపోతే వేరే ఏమన్నా చేయాలని చెప్పి అడుగుతారు కదా జనరల్‌గా మసీదుల్లోని. ఆ రకం అడిగితే ఒక్కరంటే ఒక్కరు కూడా చెయ్యెత్తలేదట. యుద్ధం వద్దు బాబోయ్ అంటున్నారట. ఎవరైతే ఉగ్రవాదులు ఉన్నారో వాళ్ళని ముందు మనమే తుదముట్టించేద్దామని మాట్లాడుకుంటే స్టేజ్‌కెళ్ళిపోయారు అంటే ఇంకా ఆళ్ళ పని ఎక్కడో వేరే ఏం అవసరం లేదు. వెపన్స్ ఏం అవసరం లేదు. ఇవి చాలు. వాళ్ళకి వాళ్ళు చాలు ఏసేయడానికి. ఇక భారత్‌తో యుద్ధం జరిగితే మద్దతుగా నిలుస్తారంటే ఎవ్వరు కూడా ఒక్కరు కూడా చెయ్యెత్తలేదట. మేము నిలుస్తాము, మేము పోరాడతామని. ఇక పాక్‌లోని ఏ మసీదులో
ఘటన జరిగిన ప్రాధాన్యత ఉండేది కాదు. చాలా కీలకమైన అంశం అండి ఇది. ఇస్లామాబాద్‌లో లాల్ మసీదులో జరిగింది కాబట్టే ఇంత సీరియస్‌గా తీసుకోవాల్సొచ్చింది. చాలామంది చాలా తీర్మానాలు చేసుకుంటారు. కానీ దీనికో ప్రత్యేకత ఉంది. నేను ముందుగా ఏవైతే అంశాలు చెప్పానో అదొక ఫ్యాక్టరీ అది. సో, అక్కడ ఈ ప్రస్తావన రావడం, ఈ వీడియో వైరల్ అవ్వడం, ఆ వీడియో కూడా మనం చూద్దాం. ఆయన ఏం మాట్లాడారు ఏంటన్నది. अगर पाकिस्तान हिंदुस्तान की जंग में आप में से कितने लोग पाकिस्तान का साथ देंगे, हाथ खड़ा करें। कम ही नजर आ रहे हैं। इसका मतलब है कि काफी समझ पैदा हो चुकी है। मसला यह है कि पाकिस्तान और हिंदुस्तान की जंग इस्लाम की जंग ही नहीं है। पाकिस्तान की जंग कौमियत की जंग है। और आप सल्लल्लाहु अलैहि वसल्लम ने फरमाया, किसी ने पूछा कि एक शख्स कौमियत के लिए लड़ता है, शुजाअत के लिए लड़ता है और गैरत के लिए लड़ता है, तो कौन अल्लाह के रास्ते में है? तो आपने उसका उसूल और ज़ाब्ता बताया, मन क़ातला लितकून कलिमतुल्लाहि हियल उलिया। రైట్. ఇది ఆయన ఏం మాట్లాడారో చూసాం కదా! అంటే ఎవ్వరు కూడా దాని మీద రెస్పాండ్ అవ్వట్లేదు. అంత అలాంటి ప్రాంతంలో కూడాని. ఇక పాక్‌లోని ఏ మసీదులోని ఘటన జరిగినా ఇంత ప్రాధాన్యత ఉండేది కాదు. కానీ ఇస్లామాబాద్ లాల్ మసీద్‌లో ఇది జరగడం అని చాలా ప్రత్యేకతగా పేర్కొంటున్నారు. యువతను ఉగ్రవాదం వైపు ప్రేరేపించే కేంద్రం అది. అంతేకాకుండా సూటిగా చెప్పాలంటే ఉగ్రవాద శిక్షణ శిబిరం అండి ఈ లాల్ మసీద్ అన్నది ఇస్లామాబాద్‌లోది. ఎంతోమందిని ఈ రకంగా తర్ఫీదిచ్చి ఫుల్ ట్రైనప్ చేసి వదులుతారు వీళ్ళు. ఇక ఆత్మాహుతికి సిద్ధపడే మానవ బాంబుల్లా మార్చే కేంద్రం. ఇంకెంతకంటే ఇంక వేరే వర్డ్స్ ఏముంటాయి చెప్పడానికి. ఆత్మాహుతికి సిద్ధపడే మానవ బాంబుల్లా మార్చే కేంద్రం. ఇంటికి ఒక ముగ్గురు నలుగురు ఎవరైనా ఉన్నారనుకోండి మగవారు, ముస్లిం పిల్లలు, ఆళ్ళు ఒకటి ఇచ్చేయాలి వీళ్ళకి. ఆ టైపు తర్ఫీదు ఇస్తుంటారు వీళ్ళు. నీకు ముగ్గురు ఉన్నారు కదా, ఒకరిని దేశానికి ఇచ్చేయి. ఇద్దరు ఉన్నారు కదా, ఒకరిని ఇచ్చేయి. నలుగురు ఉన్నారు కదా, ఇద్దరిని ఇచ్చేయి. ఆరుగురు ఉన్నారు కదా, ముగ్గురిని ఇచ్చేయి. వీళ్ళని ఈ రకంగా తీసుకుని చాలా సినిమాల్లో మనం చూస్తుంటాం కదా, ఇవన్నీ కూడా రియల్. ఇది రియల్ కాదు. రియాలిటీలో కూడా అలాగే బతుకుతున్నారు. వాళ్ళని ఆ రకంగా నూరిపోస్తారు. ఆ రకంగా వాళ్ళని అట్రాక్ట్ చేస్తారు. జిహాద్ వైపు మళ్ళిస్తారు. అన్యాయంగా వాళ్ళ ప్రాణాలు పోయేలా చేస్తారు. ఇక పాక్‌లోని జరిగిన ఈ ఘటన ప్రపంచవ్యాప్తంగా వైరల్ అవుతున్నది. దీంతో పాటుగా మరొక అంశం ఏంటంటే ఒక్క బుల్లెట్ పేల్చకుండా, చుక్క రక్తం చిందించకుండా పాకిస్తాన్ పాలకులు, సైనికులను ఏకాకిలా మార్చేస్తున్న భారత్, దీనికి పాక్ పౌరులు సపోర్ట్ చేయడం. ఇది కీలకమైన ఘట్టం. ఎందుకంటే ఎప్పుడు కూడా పాకిస్తాన్ పౌరులు ఈ రకంగా వాళ్ళ దేశానికి ఏ దేశానికి ఆ దేశానికి మద్దతు ఇస్తారు. కానీ తమ దేశంలో ఉన్న నాయకులు, సైనికులు ఇంత దుర్మార్గులు, వీళ్ళతో మేము బతకలేం, వీళ్ళతో మేము జర్నీ చేయలేం, వీళ్ళు మాకొద్దు, మేము ప్రశాంతంగా బతుకుతాం కోరుకుంటున్నారు. ప్రతి పౌరుడు కోరుకోవాల్సింది అదే కదా, ప్రశాంతత కోరుకోవాలి. తనకున్న దాంట్లో తినాలి. డబ్బున్నవాడు అంటే 4 కూరలతో తింటాడు, లేనోడు ఏదో పచ్చడి మెతుకులతో తింటాడు. తప్పే ఉంది. ఎవరు బతుకుతారు వాళ్ళది, ఎవరి జీవితాలు వాళ్ళవి. ఆ రకంగా సాగాలి. అంతేగాని ఎవడొచ్చి ఎప్పుడు ఎక్కడ ఏ రకంగా చంపేస్తాడో తెలియదు, ఎవరొచ్చి ఏ బాంబులు వేస్తాడో తెలియదు. ఉగ్రవాదులతోటి ముప్పు పాకిస్తాన్కి కూడా ఉంది, వేరే దేశాలకు కూడా కాదు. ఆ దేశంలో ఉన్న వాళ్ళని కూడా వాళ్ళు మట్టు పెట్టేస్తున్నారు. అంత ఆధిపత్యం చేస్తున్నారు. వాళ్ళకి ఎవరిచ్చారు హక్కు ఒక ప్రాణాన్ని తీయడానికి? ఏ మతం చెప్పింది, ఏ గ్రంథం చెప్పింది మనుషుల ప్రాణాలు తీయమని? వాళ్ళకేం చెప్పనవసరం లేదు. అదొక సైకోయిజం, అదొక శాడిజం, అదొక దుర్మార్గం. భారత్ బలప్రయోగం చేయకముందే పాక్ పాలకులు, సైన్యం కాళ్లకు పౌరులే, పాకిస్తాన్ ఎవరైతే ముస్లింలు ఉన్నారో వాళ్ళే ముందర కాళ్ళకు బంధం వేస్తున్నారు. పరిగెత్తించి బాత్తామని చెప్తున్నారు. ఎక్కడైనా దొరికేవంటే మేమే వేసేస్తాం, భారత్ వరకు ఆ ఛాన్స్ ఇవ్వమంటున్నారు. ఇక బుల్లెట్ దించకుండా పరోక్షంగా భారత్ వరుస స్ట్రైక్స్తో పాక్ ఉక్కిరిబిక్కిరి అయిపోతుంది. దీంతో ఇంకా ఏమీ చేయలేని పరిస్థితి, చేతులు ఎత్తేశారు. ఇక పోరాటానికి ముందే పాక్ ఓడిపోయినట్లేనా? యుద్ధం అంటే బాంబుల వర్షం, శతఘ్నులు పేల్చడమా? శత్రుదేశంపైకి విమానాలు దూసుకెళ్తేనే సమరం జరిగినట్లు అనుకోవాలా? ఏమీ అవసరం లేదండి, బుర్ర ఉంటే చాలు, ఇది ఉంటే చాలు, దీనికి పదును పెడితే చాలు. అది భారతీయుల దగ్గర చాలా ఎక్కువ ఉంది. ప్రపంచ దేశాలన్నింటినీ కూడా బుర్ర శాసిస్తున్నది ఈరోజు. యుద్ధంతోటో, బుల్లెట్లతోటో, శతఘ్నులతోటో, మిసైళ్ళతోటో, వేరే రకంగా బాంబర్లతోటో, వేరే తుపాకీలతోటో ఇది కాదు. ఆ రోజులు పోయినాయి. ఇది బుర్రతో కొట్టాలి. అదే కొట్టింది ఈరోజు పాకిస్తాను. గింగిర్లు ఎత్తిపోతున్నది, టెన్షన్ పడిపోతుంది. ఒక పక్క ఇంటి పోరు, మరో పక్క పొరుగు పోరు. ఇంకెక్కడ బతుకుతారు?
ఇంట్లో ఉండలేరు, బయటికి రాలేరు. ఇంట్లో ఉంటే ఆళ్ళేసేస్తున్నారు, బయటకు వస్తే వీళ్ళేసేస్తారు. అయిపోయింది ఇంకా. ఇక క్షిపణులు ఎక్కువ పెడితేనే సమరబేరి మోగినట్ట, కత్తులు దూసే కాలం కాదు, విల్లంబులు సంధించే యుద్ధాలు కావివి. రక్తం కళ్ళ చూస్తేనే, శత్రువులు లంగిపోతేనే విజయం అనుకునే రోజులకు కాలం చెల్లిపోయింది. అదే భారత్ ఈరోజు నిరూపిస్తుంది. ఇక బొందులో ప్రాణం ఉన్న ఊపిరి ఆపేస్తున్న భారత్. పాక్ బొందులో ప్రాణం ఉంది, ఐసీయూ మీద ఉన్నారు, ఏదో ట్రీట్మెంట్ ఉంటుంది అనుకుంటున్నారు, కానీ అక్కడెక్కడో దగ్గర ఒక మీట నొక్కుతున్నారు, ఆక్సిజన్ అందట్లేదు. ఆ పరిస్థితి అయిపోయింది. శత్రువు ఊహకు అందని రీతిలో మేజర్ అటాక్ ఇది. ఏ మేజరు? నేను మిసైల్స్ తోటి వాటితోటి చేసే అటాక్ కాదు, బుర్రతో చేసిన అటాక్. మైండ్ గేమ్, మైండ్తో కొట్టారు. వాళ్ళకి ఇంకా తోవలు కనిపించట్లేదు. సింధు జలాలు నిలిపివేతపై పాకిస్తాన్పై మొదలైన ఈ యుద్ధం సింధు నదిపై 6 జల విద్యుత్ ప్రాజెక్టుల నిర్మాణానికి శ్రీకారం చుట్టడం. ఇంకా సింధు ఒప్పందం ప్రకారం భారత్ ఏ ప్రాజెక్టు చేపట్టాలన్నా 6 నెలల ముందుగా పాక్కు సమాచారం ఇవ్వాలి. ఒప్పందమే రద్దయిపోవడంతో పాక్కు చెప్పడానికి ఇంకేమీ లేదు, చెప్పాల్సిన అవసరం లేదు కూడా. ఆ రోజులు పోయినాయి. ఇక చీనాబ్ నదిపై సలాల్ డ్యామ్, బాగ్లిహార్ డ్యామ్ గేట్లను మూసివేయడంతో పాకిస్తాన్ గొంతు ఎండిపోవడం మొదలెట్టింది. ఒక పక్క వాటరు లేదు, తాగడానికి మంచినీరు లేదు, ఈ కష్టాలు. మరొక వైపు తిండి లేదు తినడానికి. చాలామందికి ఈరోజు రోడ్ల మీదకి వచ్చి అడుక్కునే పరిస్థితిలో ఉన్నారట. ఏం చేస్తారు? ఏం చేయలేని పరిస్థితి కదా. మన దగ్గర ఏదైనా ఉంటే ఏదైనా చేయడానికి పనులు లేవు, అందరూ ఇళ్ళకు పరిమితం అంటున్నారు. బయటకు వస్తే ఎవరు వేసేస్తారో తెలియని పరిస్థితి. ఎన్ని రోజులు బతుకుతారు? ఎంతకాలం ఇలా ఉంటారు? ఒక రోజు 2 రోజులు కాదు కదా, చాలా కాలం, చాలా ఏళ్ళ బట్టి ఈ దుశ్చర్యలు పాల్పడతానే ఉన్నారు. ఇక దీనికి ఎక్కడో దగ్గర ఫుల్ స్టాప్ పెట్టాలి. అందుకే భారత్ ఆ రకంగా పదును పెట్టింది. లాల్ మసీదులోనే ఇంకా ఈ రకంగా చేతులు ఎత్తేస్తే, బాబు మనకి యుద్ధం వస్తున్నదిరా అని భారతీయుని అడగండి ఎవరన్నాని. భారత పౌరుణ్ణి, చిన్న పిల్లోని, ఊహ తెలిసిన పిల్లోని పాకిస్తాన్తో మనం యుద్ధం వెళ్తున్నాం నాన్న, నువ్వేంట్రా పరిస్థితి అంటే పరిగెట్టుకొస్తాడు, ఉరకలేస్తాడు. అటు చచ్చిపోతాడని తెలిసినా వెనక్కి తగ్గడు. అది ఉడుకు రక్తం, అది నిక్కార్సైన దేశభక్తి. కానీ ఇప్పుడు పాకిస్తాన్ ఆ పరిస్థితి ఉందా? మీ దేశస్తులే, మీ పౌరులే, మీ ముస్లింలే మిమ్మల్ని తంతున్నారు, మిమ్మల్ని తరుముతున్నారు, మిమ్మల్ని మట్టు పెట్టమంటున్నారు, మిమ్మల్ని మట్టిలో కలిపేస్తామంటున్నారు వాళ్ళే. ఇంకేం కావాలి? మీరు చేసిన దుర్మార్గాలు కదా, మీరు చేసిన అన్యాయాలు కదా, మీరు చేసిన ద్రోహాలు కదా, మీరు చూపించిన దుర్బుద్ధి కదా, మీరు చేస్తున్న దుష్ట పాలన కదా, మీరు రెచ్చగొడుతూ అమాయక ప్రజల్ని ఇతర దేశాలకు పంపించి అన్యాయంగా, అక్రమంగా, అతి కిరాతకంగా కాల్చి చంపుతున్నారే మతం పేరు మీద. ఇంక మిమ్మల్ని ఏ రకంగా ఉపేక్షించాలి? మిమ్మల్ని ఎందుకు వదలాలి? ఒక్కడ సమాధానం చెప్పగలరా ప్రపంచ దేశాలు? పాక్లో ఉన్న ఉగ్ర మోకల్ని ఎందుకు వదలాలి? వాళ్ళని రెచ్చగొడుతున్న వాళ్ళని, వాళ్ళకి ఆశ్రయం ఇచ్చే వాళ్ళని ఎందుకు వదిలిపెట్టాలి? ఏ ఒక్కరన్నా సరే ప్రపంచంలో సూటి ప్రశ్న, సమాధానం చెప్పండి. ఇదిగో ఇందుకు వదిలేయండి వాళ్ళని, ఇందుకు క్షమించండి వాళ్ళని చెప్పండి. ఒక్క సంఘటన, ఒక్కరు ఆత్మవిమర్శ చేసుకుని మనస్సాక్షితో చెప్పాలి. చెప్పగలరా? చెప్పలేరు. ఏ దేశం కూడా చెప్పలేదు. తప్పు పాకిదే అంటుంది. ఎన్నిసార్లు ఇది? ఒకసారా, 2 సార్లా? చూస్తూ ఊరుకోవడానికి ఎందుకు ఊరుకోవాలి? ఏం తప్పు, ఏం పాపం చేశారని అనాయక ప్రజలు వాళ్ళ చేతుల్లో చావాలి. వాళ్ళకున్న హక్కు ఏంటి? వాళ్ళు ఎవరు వేరే దేశానికి వెళ్ళి చంపడానికి? మరి పాక్ వెళ్ళి ఇండియా కూడా ఆ రకంగా చేస్తున్నదా? వేరే దేశం పాకిస్తాన్ మీద ఆ రకంగా దండయాత్రలు చేస్తున్నదా? అక్రమంగా, దుర్మార్గంగా, ఇంత దుష్ట ఆలోచనలతో పాకులను ఎవరన్నా అక్కడికి వెళ్ళి ఆ పౌరులను ఎవరన్నా చంపుతున్నారా? అసలు వేరే ప్రాంతం వాళ్ళు అక్కడికి వెళ్తారా? లేదే. మరి మీరెందుకు చేస్తున్నారు? ఇది కదా తప్పు, ఇది కదా ప్రశ్నిస్తున్నా ఈరోజు ప్రపంచ దేశాలన్నీ కూడా. 100 కోట్ల పైబడి భారతావని ఇది కదా అడుగుతుంది. నువ్వు ఎవడో? మా దేశానికి బతకడానికి రా, నీకు దారి చూపిస్తాం, కడుపులో పెట్టుకుండి నేను కాపాడుకుంటాం. కానీ మమ్మల్ని చంపుతావని కత్తులు పట్టుకుని నువ్వు వస్తే మేము ఎందుకు ఊరుకుంటాం? తుపాకీలు పట్టుకుని నువ్వు గురి పెడుతుంటే మేము ఊరుకోవాలా? మేము క్షమించాలా? ప్రతి భారత పౌరుడు మాట్లాడుతున్న మాట ఇది. ఏ ఒక్కరి దగ్గర దీనికి సమాధానం లేదు. సో శిక్ష పడాల్సిందే, అంతు చూడాల్సిందే, అంత ముందించాల్సిందే ఉగ్రవాదుల్ని.